ప్రైజ్ ది లార్డ్. నాకు ఈవినింగ్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా అటెండ్ అవ్వాలని చాలా ఆశ. కాకపోతే నా జాబ్ నిమిత్తమై నేను ఈవినింగ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి నాకు ఛాన్స్ దొరకట్లేదు. సో నేను ఇప్పుడు ఈ కోవిడ్ పీరియడ్లో ఆన్లైన్లో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మరి అటెండ్ అవ్వడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మరి అన్నీ కూడా వింటూ వస్తున్నాను. వాక్యాలన్నీ కూడా మీరందరూ కూడా సాక్ష్యాలు పంచుకోవడం కూడా నేను విన్నప్పుడు నాకు కూడా ఆశ కలిగింది. అరే ఛాన్స్ అయిపోయిందేమో, ఇప్పుడు 1 మంత్ అయిపోయింది కదా అనేసి అనుకున్నాను. నేను అనుకొని మళ్ళీ అరే 1 ఇయర్ వెయిట్ చేయాలి నేను ఈ సాక్ష్యం చెప్పడానికి మళ్ళీ అనేసి దేవుడు నాకు చేసిన మేలు నేను పంచుకోవాలని ఎంతో ఎన్ని మేలు చేశాడు కదా నాకు దేవుడు ఈ కోవిడ్ ఈ పీరియడ్లో. మరి అవి పంచుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ దేవుడు అద్భుతంగా నాకు ఈ అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా మా కుటుంబాని కోసం ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చారు. మరి మా హస్బెండ్ సంజయ్ గురించి కూడా మీరు రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన కాలు ఇన్ఫెక్షన్ గురించి అందుని బట్టి కూడా మరి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇది చెప్పాలంటే 2019లో ఈ కోవిడ్ స్టార్ట్ అవ్వకముందు నాకు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే నాకున్న సమస్యల్ని బట్టి నేను మరి బైబిల్ గ్రంథంలో ఎస్తేరు వల్లే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నాకు ఎంతగానో కోరిక ఉండింది. 3 డేస్ కంటిన్యూస్గా ఉండాలి. కానీ ఈ 3 డేస్ కంటిన్యూస్ ఉండగలనా నేను ఫాస్టింగ్ అని నాకు చాలా ఇదిగా ఉండేది. కంటిన్యూస్గా ఉండాలంటే మరి నాకు లీవ్ కూడా దొరకాలి, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి నేను అలా మనసులో అనుకుంటా ఉన్నాను. దానికోసము నేను చెయ్యాలి అనేసి మనసులో అనుకున్నానంతే. కానీ ఏ విషయం గురించి నేను ఫాస్టింగ్ చేయాలి అని తలంచానో అది నేను ఫాస్టింగ్ చెయ్యకుండానే నేను చెయ్యాలి అని అనుకోగానే ఆ విషయం అది దేవుడు నాకు అది చేశాడు. ఆ విషయం జరిగిపోయింది. అయితే నేను ఫాస్టింగ్ చేసి అది పొందుకోవాలని అనుకున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్ చేయకుండానే దేవుడు నాకు సహాయం చేశాడు అనేసి నాలో ఇంకా విశ్వాసము ఎక్కువగా పెరిగింది. ఇంకా నేను అనుకున్నాను, ఆ సంగతి నేను మర్చిపోయాను. ఫాస్టింగ్ చేయాలి అని అనుకున్నాను, అది జరిగిపోయింది కాబట్టి దాని గురించి మర్చిపోయాను. 2019లో వచ్చిన వాగ్దానము ఏంటంటే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. కీర్తనలు 118:5. సో నేను నేను మనసులో అనుకోగానే దేవుడు ఆ కార్యం జరిగించాడు. ఇక నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో. ఆ తర్వాత 2019 అయిపోయింది, 2020లోకి ప్రవేశపడ్డాము. ఇక 2020లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరుక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట చూడరు. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. కుటుంబ వాగ్దానము, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను అని. ఇది మా కుటుంబ వాగ్దానము. ఈ 2 వాగ్దానం చేతబుట్టుకొని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. 2020లో నేను ఇంకా నాకు మళ్ళీ నా గమనానికి అరే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేయలేదు, 3 డేస్ నేను చెయ్యాలి ఎట్లయినా అనేసి నేను మళ్ళీ ఆ ఫాస్టింగ్ ప్రేయర్ కోసము లీవ్ దొరకాలని నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. 3 డేస్ నాకు కంటిన్యూస్ లీవ్ కావాలి, అన్ని అనుకూలంగా ఉండాలి పరిస్థితులన్నీ అని నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. లీవ్ కోసం ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆ టైంలో ఈ లెంట్ సీజన్ స్టార్ట్ అయింది. నేను లెంట్ సీజన్ నేను ఫాలో చేయను, కానీ జస్ట్ ఆ డేట్ గుర్తుపెట్టుకోవడానికి 40 డేస్ నేను ఒక పూటన ఫాస్టింగ్ ఉండి చేద్దాము, ఇట్లా 3 డేస్ దొరకలేదనేసి అలా నేను అనుకొని ఆఫీస్లో లంచ్ టైంలో 1 అవర్ లంచ్ ఉంటుంది. నేను లంచ్ తినకుండా ఆ 1 అవర్ కూడా 7th ఫ్లోర్ పైకి వెళ్ళిపోయి ఆఫీస్లో అక్కడ ఖాళీగా ఉంటుంది. 7th ఫ్లోర్కి వెళ్ళిపోయి నేను ఆ 1 అవర్ కూడా దేవుణ్ణి ప్రార్థించకుండా స్తుతించడం మొదలుపెట్టాను. ఆ 1 అవర్ దేవుడు నాకు కార్యం చేశాడు కదా, నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉండకుండానే అని చెప్పేసి దేవుడికి స్తుతించడం 1 అవర్ స్తుతించి కరెక్ట్ 1 అవర్ అయిపోగానే లంచ్ పీరియడ్ కిందకు వచ్చాను. అలా ఒక 12 డేస్ 15 డేస్ ఏమో గడిచిపోయినాయి. ఆ తర్వాత ఈ COVID-19 కోసము అసలు మా ఆఫీస్లో లీవ్ అనేది ఏదైనా బంద్ ఉన్నా కానీ లీవ్ ఏదో ఒకటి చేసి వెళ్ళాల్సిందే ఆఫీస్కి. అసలు లీవులు అనేవి ఇవ్వరు అసలు. అలాంటిది
ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ అని ప్రకటించడం జరిగింది. ఇంకా దాని గురించి కంపల్సరీ అసలు లీవ్సే ఇవ్వని వాళ్ళు ఇంకా లాక్డౌన్ ఇవ్వడానికి చాలా వెనక ముందు అయిపోయి లాక్డౌన్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి వాళ్ళు అందరికీ రెడీ అయిపోయి అందరికీ సిస్టమ్స్ అవి ఇవి ఇచ్చేసి లాక్డౌన్ అని అనౌన్స్ చేశారు. నాకు ఇస్తారా లేదా అనేసి నాకు ఒక డౌట్ ఉంది. ఎందుకంటే నేను చేసే వర్క్, నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సో నా వర్క్ నేను ఆఫీస్లో ఉంటేనే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నాకు ఉండదు. సో ఫెసిలిటీస్ ఆఫీస్లో అందరు ఎంప్లాయీస్ ఉంటేనే నాకు వర్క్, వాళ్ళకి అవసరమైన అన్నీ నేను చూసుకుంటూ ఉండాలి. ఇట్లా పెద్ద పెద్ద వీపీస్ ఉంటారు, వాళ్ళకి బిజినెస్ ట్రిప్స్ మీద వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి టికెట్లు బుక్ చేయడం, క్యాబ్లు బుక్ చేయడం, అకామిడేషన్ చూసుకోవడం, ఇంకా అబ్రాడ్ నుంచి క్లయింట్స్ వస్తారు వాళ్ళందరికీ చూసుకోవడము, ఈ గెస్ట్లు, ఇంకా ఆఫీస్లో స్టేషనరీ, టీ కాఫీ వెండింగ్ మిషన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను నేను. ఒత్తిడి చాలా ఉంటుంది ఆఫీస్లో పని. ఇంకా నాకు విసుకొచ్చింది. 11 years అదే కంపెనీలో చేశాను. ఇంకా దేవుడికి నేను ఒక విసుగులో దేవుడికి ఒక మాట అడిగాను, దేవా నన్ను ఈ కంపెనీలోంచి నన్ను తప్పించు, ఇంకెంతకాలం ఈ కంపెనీలో నేను చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే నేను అనుకునేదాన్ని నాకు ఎక్కడా ఉద్యోగం రాదు, నాకున్న క్వాలిఫికేషన్ని బట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వేరే చోట నేను అప్లై చేస్తూ వచ్చాను. కానీ ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంత ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువ సాలరీ ఇవ్వాల్సి వస్తుందని ఎవరు తీసుకోవట్లేదు. అండ్ ఫ్రెషర్స్ వచ్చేస్తారు వాళ్ళకి తక్కువలో అనేసి అలా వేరే కంపెనీస్ అన్నిట్లో అలా చూసినా నాకు రాదు. కానీ నేను అనుకున్నాను ఇంకా కొద్ది కాలం మా అబ్బాయి స్టడీస్ అయిపోయేంత వరకు నాకు ఉద్యోగం ఉంటే చాలు, అదేదో ఇక్కడే నేను కష్టపడి కంటిన్యూ చేస్తాను అనేసి అనుకున్నా. ఎందుకంటే 11 years ఆ కంపెనీలో వర్క్ చేసినా కానీ నాకు ప్రమోషను అనేది రాలేదు ఆ కంపెనీలో. అందుకే నాకు ఇంకా విసుకొచ్చేసి దేవుడితో ఆ మాట చెప్పిన సంగతి కూడా నేను దేవుడితో మర్చిపోయాను, అది గుర్తులేదు. విసుగులో నేను ఇంకా ఇక్కడి నుంచి నన్ను బయటికి తప్పించు ప్రభువా అని నేను ప్రార్థించాను. ఇంకా నేను 3 days ఫాస్టింగ్ ప్రేయర్ కోసం అడుగుతూ ఉంటే ఈ కరోనా మూలంగా మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోము, ఇంట్లో పని ఏం లేదు, సిస్టమ్ మాత్రం ఆన్ చేసుకొని ముందు కూర్చోాలి, ఎప్పుడు వస్తుందా పని అని చూసుకుంటూ ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మెయిల్స్ వస్తూ ఉంటాయేమో, ఆ మెయిల్స్ చెక్ చేయగానే మళ్ళీ నాకు పని లేదని తీసేస్తారేమో అదొక భయము. వాళ్ళు ఇంకా అలా అని నేను చూస్తూ ఉన్నాను, వర్క్ కోసమని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా ఆ టైంలో చాలా ఖాళీ స్థలము, మార్నింగ్ ప్రేయర్స్ అని ఇక్కడ మన మందిరంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా నేను ఆ మార్నింగ్ ప్రేయర్స్లో పాల్గొంటున్నాను. ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్ 3 days ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఇంకా అలా మీటింగ్లు అన్నీ ఇంకా ఆ సిస్టమ్ ముందు కూర్చున్నాను. కానీ ఎంతసేపు నేను ప్రార్థించుకోవడము అట్లానే చేస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన కూడా అంటూ ఉన్నాడు, ఎప్పుడు ముసుగులోనే ఉంటావా అనేసి ఆయన కూడా అన్నారు. ఇంకా ఆయన అదే టైంలో ఆయనకు కూడా కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దేవుడు ఏంటంటే నేను ఇంట్లో ఉండి ఆయనకు చూసుకోవడానికి కూడా దేవుడు నాకు సమయము దయచేశాడు. ఏంటంటే ఆయన కాలు కంటిన్యూస్గా, మీకు అందరికి తెలుసు కదా, ఆయనకి రైట్ లెగ్ యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు లేదు, ఇంతనే ఉంటుంది ఇక్కడ తొడ భాగంలో ఉన్న కొంచెం ఆ కాల్లో ఆఫ్టర్ 11 years 12 years తర్వాత అది మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడం మొదలుపెట్టింది. కంటిన్యూస్గా లీక్ అవుతానే ఉంది అనమాట. అది బ్యాడ్ బ్లడ్ కంటిన్యూస్గా లీక్ అవుతానే ఉంది, అది మానట్లేదు ఆ పుండు. ఇంకా దానికి కంటిన్యూస్గా డ్రెస్సింగ్ చేసుకుంటూ అట్లా ఆయనతో ఇంట్లో ఉండి అట్లా చేయడానికి నాకు సమయం దొరికింది. ఇంకా ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా కానీ ఏమంటారు, లాక్డౌన్లో ఎక్కడ డాక్టర్ కూడా అవైలబుల్గా లేడు, వెళ్ళడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంకా ఆ టైంలో ఇంకా ఈయనకి ఒక చిన్న బిజినెస్ ఉండింది, అది కూడా లాస్. ఒక పక్కన ఆయనకు ఒక 8 lakhs అప్పు ఉండింది. ఇంక ఒక పక్కన కాల్స్ వస్తున్నాయి, అన్ని బ్యాంక్స్, ఒక 4 banks నుంచి అన్ని బ్యాంక్స్లో తీసుకున్న వాళ్ళు కాల్స్ చేస్తున్నారు లోన్స్ గురించి. ఇంకా అట్లా ఈయన చాలా డిప్రెషన్లో అయిపోయాడు. ఒక పక్కన పిల్లలు కాల్ చేస్తున్నారు, ఒక పక్కన కాలు ఇట్లా బాధగా ఉంది. ప్లస్ ఇంకొక వైపు నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ లేదో ఇంటి నుంచి వాళ్ళని తీసేయాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేసింది, కాస్ట్ కటింగ్ అని చెప్పేసి. ఇంకా అదొక భయము. ఇట్లా ఈ భయాలతో ఈ 2020లో ఎన్నో భయాలతో ఉన్నాము. సో ఇంకా అప్పటికి లాక్డౌన్ కొంచెం ఓపెన్ అయింది, ఇంకా కొన్ని చోట్ల ఓపెన్ చేశారు. ఇంకా అప్పుడు ఈయనకి హాస్పిటల్ చూపించుకుందామని హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ని అడిగితే ఆ డాక్టర్ ఏమో ఇది మానలేదు, ఆయన మెడిసిన్స్ ఇచ్చారు, మెడిసిన్స్ వేసుకుంటా ఉన్నారు, అయినా కానీ అది కాలు మానలేదు, ఇంకా లీక్ అవుతానే ఉంది. ఇంకా ఆయనకి అర్థం కాక ఐసా క్యోం హోరా అని ఆయనే ఉల్టా అడుగుతున్నాడు మమ్మల్ని డాక్టర్.
ఇంకా మేము ఏం చెప్పాలి అనేసి అని ఇంకా తర్వాత ఆయన 1 మంత్ చూసి నేనే ఆయనకి అడ్వైజ్ ఇచ్చాను, మీరు మందులు మార్చండి అని చెప్పేసి. చెప్పినప్పుడు ఆయన మెడిసిన్స్ చేంజ్ చేశారు. ఇంకా ఆ తర్వాత అక్కడ ఏదైతే వూండ్ ఉందో ఆ వూండ్ని అది అక్కడ డెడ్ అయిపోయింది అందుకే సెల్స్ అన్నీ, సో అది హీల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆయన అక్కడ కొంచెము మళ్ళీ చిన్న సర్జరీ లాగా చేసి ఆ స్కిన్ అక్కడ తీసేస్తాము హీల్ అవుతుంది అని చెప్పేసి ఆయన చిన్న సర్జరీ చేసి అది తీసేసి అక్కడ తీసేసి సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆ వూండ్ హీల్ అయిపోయింది. హీల్ అయిపోగానే సో మంచిగా హీల్ అయిపోయింది అని అనుకుంటా సమయంలో ఇంకా కొన్ని వీక్స్ అయిపోగానే మళ్ళీ వేరే చోట ఇంకొక గడ్డలాగా ఫామ్ అయిపోయింది. అదే కాల్లో ఆ ఉన్న వూండ్ కాకుండా పక్కన ఇంకొక ప్లేస్లో. అయితే అది ఆయనకి చాలా అది నొప్పిగా ఆయన కదలలేని పరిస్థితి, చాలా వాసిపోయింది. ఇంకా విపరీతమైన జ్వరం వచ్చేసింది ఆయనకి. జ్వరం వస్తూ ఉంది రోజు. ఆయనకి ఇంకా చాలా నిరాశలో డిప్రెషన్లో ఉన్నాడు ఆయన. ఒక పక్కన ఇంకా ఇవి లోన్స్ ఉన్నాయనే బాధ ఇవన్నిటితో ఉన్నారు. ఇంకా ఆయన ఎట్లా అంటే ఇంకా నేను ఈ రాత్రికి చనిపోతానేమో అన్న దీనిలో ఉన్నాడు. ఇంకా ఆయన అంతగా బాధగా ఉందన్నమాట. ఆ కాలు ఇంకా మొత్తం జ్వరం వచ్చేసి చాలా ఇదిగా ఉన్నాడు ఇష్టంగా. ఇంకా నేను ఇంకా పాలన్న ఒకసారి ఒక మాట చెప్పారు, అది గుర్తొచ్చింది. ఎప్పుడు ఏదైనా మనం ఈ లోకం విడిచి ఒకరోజు వెళ్ళాల్సిందే. కరోనా కానీ ఏది వచ్చినా ఏదో ఒక రీతిలో మనం పోతాం దేవుని దగ్గరికి. సో ఆ మాట చెప్పాను నేను. ఇట్లా మనము సిద్ధపడి ఉండాలి, ఎప్పుడన్నా ఇంకా దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు పోవాల్సిందే అని చెప్పేసి అనగానే ఇంకా ఆయన ఎంతో బాధతో నాకు ఇంకా 4 ఏళ్ళు బతకాలని ఉంది అన్నారు. అనేసి అంటే ఇంక నేను సరే అని చెప్పి, ఎందుకు అంటే నా కొడుకు సెటిల్ అవ్వడం నేను చూడాలి, ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు అనేసి ఆయన అన్నారు. అనేసి అంటే ఇంకా నేను సరే అని ఇంకా 2 Kings 20 చాప్టర్లో హిజ్కియా చేసిన ప్రార్థనని, ఇంకా ఆయన చాలా బాధలో ఉన్నాడు. ఆయన ఏమీ ప్రార్థన చేయడానికి ఆయనకి ఏం మనసు లేదు. ఇంకా నేను అది ఆడియో బైబిల్ ఆన్ చేసి ఆయన దిండు దగ్గర పెట్టాను హిజ్కియా ప్రార్థన. ఇంకా ఆ రోజు రాత్రి ఆయన ఆ ప్రార్థన మనసులో చేసుకున్నారు, అది వింటూ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అది మొత్తము కాలు ఆ వూండ్ ఏదైతే ఇంకో చోట అయిందో అది బర్స్ట్ అయిపోయి మొత్తం బెడ్ అంతా బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అంతా బయటకు వచ్చేసింది. అదంతా బ్యాడ్ ఇన్ఫెక్షన్ మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఇంకా తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక 1 వీక్లో అద్భుతంగా దేవుడు హీల్ చేస్తాడు. 1 వీక్లో మొత్తానికే ఆయన ఇంకా చనిపోతాను ఏం లేదు అనే అంతగా బాధపడుతున్నాడు. ఈ టైంలో కరోనా టైంలో ఎక్కడ హాస్పిటల్స్ ఎన్ని డాక్టర్స్ దగ్గర తిరగాలి. ఆయనకి హీల్ అయిపోయింది మొత్తము. 1 వీక్లో హీల్ అయిపోగానే వెంటనే మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ నాకు ఆఫీస్ నుంచి కాల్ రావడం జరిగింది, మీరు వేరే జాబ్ చూసుకోండి, ఇంకా ఇక్కడ ఇప్పుడు వరకు అదేంటి ఇంకా లేదు, ఇంతవరకు అయితే మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాము అని చెప్పి ఇంకా మా రిపోర్టింగ్ మేనేజర్ చెప్పారు. ఇంకా సరే అని నేను వేరే జాబ్ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఓపెనింగ్స్ లేవు. నాకున్న దీనికి ఎక్స్పీరియన్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రాదు, ఎక్కడ ఆఫీస్లోనే ఉండాలి. ఇంకా నేను ఏం చేయాలని చెప్పేసి చాలా చోట్ల అంతకుముందు ఎప్పుడో ఒక హాస్పిటల్లో వర్క్ చేశాను, ఒక 1 ఇయర్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. హాస్పిటల్స్ అయితే ఈ టైంలో కోవిడ్ టైంలో హాస్పిటల్స్ ఓపెన్ ఉన్నాయి కదా, హాస్పిటల్స్లో నాకు జాబ్ దొరుకుతుందేమో అక్కడ వెతుకుదామని చెప్పేసి అన్ని హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది. సోమాజిగూడ, యశోద, ఇక్కడ సికింద్రాబాద్ యశోద, అన్ని హాస్పిటల్కి వెళ్తే ఎవరు కూడా నా ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు లేదు అనేసి అంటున్నారు, ఇంత రాదు శాలరీ, మేము 8,000 లేకపోతే 10,000 ఇస్తాము అనేసి అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత మన మందిరంలో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని కన్సల్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత మమతాకి నా రెజ్యూమ్ ఇచ్చి మీ దాంట్లో ఏమన్నా ఉంటే చూడు నాకు జాబ్ అంటే, తను తీసుకెళ్ళి వాళ్ళ డాక్టర్కి ఇచ్చింది నా రెజ్యూమ్ ఇచ్చి, ఏమన్నా ఉంటే చూడు అంటే వాళ్ళు పిలుస్తామని ఆశ పెడుతున్నారు కానీ పిలవడం లేదు. ఎన్ని కాల్స్ చేశాను వాళ్ళకి, చాలా కాల్స్ చేశాను, అయినప్పటికీ కూడా నాకు ఏమీ ఆన్సర్ రాలేదు. ఎంతైనా పర్వాలేదు, ఉట్టి నాకు ఇంటి ఖర్చులకి ఫుడ్కి శాలరీ అంత వస్తే చాలు నాకు, ఇంకా అంతకంటే ఏమొద్దు అనేసి అని అలా నేను వెతుకుతూ వచ్చాను. ఆ సంవత్సరము ఇప్పుడు 2020లో ఇలా జరిగింది. మరి 2021 వచ్చేసరికి సో దేవుడు 2021లో వాగ్దానం ఇచ్చాడు,
ఆ, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన నిన్ను ప్రేమించి ఆస్వాదించి అభివృద్ధి చేయును. సో ఇది కుటుంబ వాగ్దానం, ఈ వాగ్దానము. సో ఈ 2021లో ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అయితే ఈ ఈ టైంలో మరి దేవుడు అద్భుతంగా ఒక చోట నాకు జాబ్ ఇచ్చాడు. సో ఆ టైంలో జాబ్ వచ్చిన సమయంలో మా అత్తగారికిను ఇంకా మా మరిదికి ఇద్దరికి కోవిడ్ అటాక్ అయింది. సో వాళ్ళిద్దరూ చాలా సిక్కుగా ఉండే ఇంట్లో. మరి వాళ్ళిద్దరికీ చేస్తూ అప్పుడే జాబ్ వచ్చిందన్న సంతోషంలో ఇంకా వాళ్ళకి ఈ మెడిసిన్స్ అవన్నీ ఇస్తూ ఎక్కడ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయలేదు. ఇంట్లో నుంచే ఇంకా మన ఎల్షదాయి గ్రూప్లో వచ్చిన మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళు కూడా క్యూర్ అయిపోయారు. వాళ్ళు మంచిగా ఇదైపోయారు. ఇంకా ఒకరోజు అయితే మా అత్తగారు చాలా సిక్కుగుండే, పల్స్ చాలా డౌన్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో మా రిలేటివ్స్ అందరు లేదు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అనేసి అన్నారు. ఇంకా ఆ టైంలో నేను పాలన్నకి ఫోన్ చేసినప్పుడు అన్న హాస్పిటల్ వద్దు అని చెప్పారు. సో మా మెడిసిన్స్తోనే మరి ఇంట్లోనే ఆ ఎక్సర్సైజ్, లంగ్ ఎక్సర్సైజ్ అవి ఇవి చేయించమన్నారు. అలా చేయిస్తే ఇంకా మా అత్తగారు మంచిగా అయిపోయారు అనేసి అనుకున్న టైంలో మళ్ళీ ఆవిడ ఇంట్లో కాలు జారి పడ్డారు. తర్వాత తనకి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ తన్ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. మరి హాస్పిటల్లో ఇంకా అన్ననే పాలన్ వచ్చి ఇంకా హాస్పిటల్లో ఆ టైంలో ఇంకా ఎక్కడా లేదు. అన్న మాట్లాడి మొత్తం అంతా హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడి అంత అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఆ టైంలో కొత్తగా అప్పుడే జాబ్ వచ్చింది, లీవ్ కూడా దొరకడం ఎంతో కష్టం. కానీ దేవుడు సాయం చేశాడు. లీవ్ కూడా 1 వీక్ పెయిడ్ లీవ్ వచ్చేలాగా దేవుడు సహాయం చేశాడు. మరి ఆ తర్వాత తను క్యూర్ అయిపోయింది. తను క్యూర్ అయిపోగానే వెంటనే మా హస్బెండ్కి మళ్ళీ కాలు ఇన్ఫెక్షన్ అయింది. మళ్ళీ అలానే కాలు వాపు వచ్చి మళ్ళీ ఇన్ఫెక్షన్ అవడం జరిగితే మళ్ళీ అట్లానే ఫీవర్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత అన్న ఎక్కడైతే ఇంట్రడ్యూస్ చేశారో మళ్ళీ అంత దూరం వెళ్ళడం ఎందుకు, యశోద అని చెప్పేసి ఇక్కడ సూర్య హాస్పిటల్లోనే అదే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆయన సర్జరీ చేసి ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ చేశారు. ఇప్పుడుకైతే బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు ఆయనకి అంతా హీల్ అయింది. ఇప్పుడు మంచిగా ఉన్నారు. ఇంకా బై గాడ్స్ గ్రేస్ దేవుడు ఇన్ని మేళ్ళు మా జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు పంచుకోవడానికి. ఈ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. అంటే నా పేరు పురుషోత్తం. అంటే మీకు తెలియదు అనుకుంటా, ఆర్కేపురంలో అందరికీ తెలుసు, అంటే ఎల్షదాయిలో చాలామంది తెలియదు. అంటే బైబిల్ విషయంలో కానీ చర్చ్ విషయంలో నన్ను ఎక్కువ దూరం ఉంటాను. ఆర్కేపురంలో నన్ను రౌడీ అంటారు. ఆ రౌడీ కుటుంబం నుంచి వచ్చినవాడిని. నేను టెస్టిమనీ చెప్పాలంటే చాలా ఉంది. నా సాక్ష్యం లాస్ట్ ఇయర్ ఏమైందో అది చెప్తాను. లాస్ట్ ఇయర్ శోధనలు, వేదనలు, బాధనలు చాలా ఉండే. నేను నా మిస్సెస్ చనిపోవాలనుకున్నాం ఇద్దరం ఇంట్లోనే. ఎందుకంటే చాలా వచ్చింది నా కుటుంబంలో. వచ్చిన వెంటనే పాలనకు కూడా చెప్పాను. పాలనకు చెప్తే లాభం లేదు, నా కుటుంబంలో ఎవరికి చెప్పినా లాభం లేదు, నా అన్నదమ్ములకు చెప్పినా లాభం లేదు, మా బొమ్మారిది వాళ్ళకి చెప్పినా ఎవరికి లాభం లేదని ఏం మందిరంకి వెళ్ళవద్దు అని మందిరం మానుకున్న వెంటనే జెరెమియా 33:3 కాల్ అంటూ మీ వాళ్ళు ఆన్సర్ది ఏం ఖాయం పిలవాల దేవుడా అనుకున్న. మళ్ళీ మొర పెడితే నాకు జవాబు ఇచ్చాడు దేవుడు, శాంతి సమాధానం ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే శాంతి సమాధానం 2021లో దొరికింది నాకు. కుటుంబము సెట్ అయిపోయినాము. దాని వెంటనే మళ్ళీ మా మిస్సెస్కు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ అని రాగానే ఇదేంటి దేవుడా ఒక్క తర్వాత ఒకటి వస్తుంది అని అన్నకు చెప్పి, అన్న అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను, సెన్సైన్ తీసుకెళ్ళండి అంటే అక్కడ తీసుకెళ్ళలేదు, చాలా సీరియస్ అని సికింద్రాబాద్లో తీసుకెళ్ళాను. సెన్సైన్ హాస్పిటల్ అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేసిన వెంటనే ఇక నేను పడుకున్నాను, వాళ్ళ పైన పడుకున్నారు, నా కొడుకులు లేరు ఎవరు అనుకున్నా. సింధ్యా చనిపోతే నేను ఒక్కని అయిపోతాను అనుకున్నట్లే మందిరంలో ప్రేయర్ చేసుకున్నాను. ఈ మంచంలో పక్కన ఉంటుండే కదా, లేదు దేవుడా ఎట్లా అంటే దేవుడు మొరిచ్చాడు, ఏం కాదు నీకు అని. మళ్ళీ వెళ్ళిన వెంటనే మంచిగా అయిపోయింది. అన్నకి చెప్పాను, అన్న పర్వాలేదు అన్న, హార్ట్ అటాక్ బాగుంది, మంచిగా అయింది అన్న. తీసుకొని రాగానే మళ్ళీ వెంటనే నెక్స్ట్ మంత్లో
మా కోడలుది వచ్చింది, సెట్ అయిపోయినాము. అన్ని సెట్ అయిన వెంటనే కోవిడ్ వచ్చింది ఆమెకు. కోవిడ్ వచ్చాక నాదొక బాధలు ఆ ఇంట్లోనే. ఆయన వెంబడి హాస్పిటల్ తీసుకెళ్తే ఆమె వెంబడి ఇంకొక ఆమె కూడా వచ్చింది. ఆమె ట్రీట్మెంట్ చేసుకుంది, ఈమె ట్రీట్మెంట్ చేసుకోగానే ఆమెకు 2 డేస్లో చనిపోయింది. మా ఇంటి పక్కన ఉంది. వెంటనే నాకు భయం అయింది. సింధ్యాకి చెప్పలే ఏం అని. ఏం కాదు సింధ్యా బాగుంటుంది అన్న అంటే అన్న మెడిసిన్ రాసిచ్చాడు. అదే మెడిసిన్ ఇంట్లో యూజ్ చేస్తూ బాగా అయిపోయింది. బాగిన వెంటనే అది ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ నాకు వాగ్దానం ఏంటంటే ఎఫిషియన్ 5:25 ఏంది లవ్ యువర్ వైఫ్ అంటే ఏం లవ్ చేయాలా, ఎక్కువ నా భార్యకి ఇవ్వకపోతుండే. నేను ఎక్కువ నా ఫుట్బాలు, నేను రెఫరీ దానికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఏం లేదు, డబ్బులు తెచ్చి చేయాలా, ఇల్లు విషయంలో ఆమెను చూసుకోవాలా, ఇల్లు కట్టాలంటే ఆమెనే, ఏం ఇంటి విషయంలో ఏం తీసుకోకపోతుండే. ఏం కానీ ఆ కోవిడ్ వచ్చిన తర్వాత నేను మారుమనసు పొందాను. ఎక్కువ నా మిస్సెస్కు లవ్ చేయాలి, చనిపోతే ఎట్లా అని అప్పుడు లవ్ చేస్తూ ఇంట్లో సరే దేవుడు గుడికి వచ్చి స్టార్ట్ చేశాను. గుడికి రాగానే నాకు మళ్ళీ శోధన వచ్చింది. ఆడియో మీద కూర్చుండలేదు, నాకు నిమ్మలం లేదు. అందరూ మందిరంలో ఆ పాలన ఎలగొట్టి నిన్ను, అందుకే నువ్వు వెళ్ళిపోయావా? పాలన ఎలగొట్టినా నేను పోను, ఆ దేవుడు ఎలగొడితే నేను అప్పుడు పోతా. ఒక తీర్మానం చేసుకుని నేను చచ్చే వరకు ఈ మందిరంలో ఉంటా. ఫుట్బాల్ వదిలేసుకున్నాను, కిట్ అన్ని తీసి పైకి వేసేసాను, నా రెఫరీ డ్రెస్ తీసి అల్మారీలో వేసాను. ఇప్పుడైతే నేను డిసిజన్ తీసుకున్నాను, నేను ఫుట్బాల్కి వెళ్ళాను. ఇప్పటిదాకా నేను ఫుట్బాల్ వెళ్తలేను. నేను చచ్చే వరకు నేను సేవ చేస్తుంటాను. ఈ సాక్ష్యం దీవించింది కాక. ప్రైజ్ లార్డ్.